కడప జిల్లాలో పార్టీల ఫిరాయింపు వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారింది. ఇంతకాలం వైఎస్ కుటుంబానికి కంచుకోటగా కొనసాగుతున్న జిల్లాలో ఒక్కొక్క మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్ కూడా చేజారే పరిస్థితులు ఏర్పడ్డాయి. 15 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాజకీయాలు అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. 5 సంవత్సరాల పాటు అధికారం అనుభవించిన నేతలందరూ ఒక్కొక్కరిగా వైసీపీని వీడి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. కొందరైతే బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతుంటే, ఇంతకాలం కడప జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన మేరు సురేష్ బాబును తప్పించి కమలాపురం ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి మేనమామకు ఆ పదవిని కట్టబెట్టడంతో బీసీ వర్గాల్లో కూడా అసంతృప్తి నెలకొంది. వీటన్నిటిని ఆసరిగా చేసుకున్న అధికార టీడీపీ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ జిల్లా అధ్యక్షుడు 7 కార్పొరేటర్లతో పాటు పార్టీకి చెందిన 4 నేతలపై సస్పెన్షన్ వేటు వేశారు. కడప జిల్లాలో పార్టీల ఫిరాయింపు వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారింది. ఇంతకాలం వైఎస్ కుటుంబానికి కంచుకోటగా కొనసాగుతున్న జిల్లాలో ఒక్కొక్క మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్ కూడా చేజారే పరిస్థితులు ఏర్పడ్డాయి. 15 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాజకీయాలు అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. 5 సంవత్సరాల పాటు అధికారం అనుభవించిన నేతలందరూ ఒక్కొక్కరిగా వైసీపీని వీడి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. కొందరైతే బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతుంటే, ఇంతకాలం కడప జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన మేరు సురేష్ బాబును తప్పించి కమలాపురం ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి మేనమామకు ఆ పదవిని కట్టబెట్టడంతో బీసీ వర్గాల్లో కూడా అసంతృప్తి నెలకొంది. వీటన్నిటిని ఆసరిగా చేసుకున్న అధికార టీడీపీ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ జిల్లా అధ్యక్షుడు 7 కార్పొరేటర్లతో పాటు పార్టీకి చెందిన 4 నేతలపై సస్పెన్షన్ వేటు వేశారు.